అపవిత్రాత్మలు పారిపోబోతున్నాయి. వాక్యము విత్తబడుతుండగా నీ హృదయంలో దేవుడు బలమైన నడిపింపును, బలమైన అభిషేకంను దింపబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. మనమందరాన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నంట? నీతిమంతులుగా ఏర్పాటు చేసుకుని, నీతిమంతులారా యెహోవాని బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట ఆయనకు ఎంతో ఇష్టమై ఉన్నది, శోభస్కరమైంది గనక మనమందరినీ దేవుడు నీతిమంతులుగా ఏర్పాటు చేసుకున్న మనమందరము కూడా ఆయన మాటకు లోబడే వారిగా ఉంటే దేవుడు తప్పకుండా ఈ రోజు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డ వారం. మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకుని మనల్ని ఆయన పిలుపులో, ఆయన ఏర్పాటులో నడిపిస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యాల బట్టి ఆయనకు నువ్వేమిచ్చినా కూడా ఆయన రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు. దేవుడు ఎన్నో విషయాల్లో నిన్ను ప్రేమిస్తున్నాడట. నీకు చాలా సమస్యలు, చాలా వేదనలు, చాలా కష్టముతో ఇక్కడ కూర్చున్నావు. దేవుడు నిన్ను అన్ని సమస్యల నుంచి విడిపించి నీకు ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి పరిష్కారాన్ని దేవుడు నీకు చూపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నంటే నీతిమంతులుగా ఏర్పాటు చేసుకున్నాడు. నీతిమంతులుగా ఏర్పాటు చేసుకున్న మనం అందరము కూడా ఆయనను స్తుతించుట ఎంతో సంతోషకరమైన విషయము. హల్లెలూయా. ఈ రోజు ఆయన్ని స్తుతించే వారిగా, ప్రార్థించే వారిగా, ఘనపరిచే వారిగా ఉంటున్నాం. దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటున్నాం. దేవుడు ఒకప్పుడు నీ జీవితంలో భయంకరమైన పాపపు జీవితం, భయంకరమైన మరణ బంధకాలు, భయంకరమైన పరిస్థితి నుంచి నీ దేవుడైన యెహోవా విడిపించి ఈ రోజు అనేక రీతిలో నిన్ను ఆయన ప్రేమించి ఈ యొక్క సభలో నిన్ను ఆయన నిలబెట్టుకుంటూ వచ్చిండు. హల్లెలూయా. ఆయన కృప చూపించకపోతే, ఆయన ప్రణాళిక నీ పక్షంలో లేకపోతే, నీ జీవితంలో ఆయన కార్యము ఆనాడు చేయకపోతే ఈ రోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉండేవాడివో, ఎలాంటి స్థితిలో ఉండేదానివో. కానీ కేవలం ఆయన కృప చొప్పున నిన్ను ప్రేమించి ఆ రోజు నిన్ను బ్రతికించి విడిపించి నీ మరణ బంధకములు, నీ రోగములు, నీ రుగ్మతలు, అప్పుల సమస్యలు, బలమైన అభిషేకము చేత నిన్ను ఆయన నింపి ఆ పరిస్థితి నేను విడిపించి ఇక్కడ నేను నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఆయన గొప్ప దేవుడని నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎట్లా చెప్పాలి మనం? హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. నీ నోటిని ఎప్పుడైతే తెరుస్తావో నీ నోటి నిండా దేవుడు నవ్వుంచబోతున్నాడు. హల్లెలూయా. ఏముంచబోతున్నాడు అంటే దేవుడు నవ్వుంచబోతున్నాడు. ఈ రోజు మనకు నవ్వు కావాలా, ఏడుపు కావాలా? నవ్వు కావాలంటే ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన దుఃఖమును కొట్టి వేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి నువ్వు ఎలా మార్చబడాలి? ఈ రోజు నుంచి ఆయనని స్తుతించే బిడ్డగా మార్చబడాలి. ఆనంద గానము చేసే బిడ్డగా మార్చబడితే నీలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను, యెహోవా మాటను శ్రద్ధగా వింటే నీ పరిస్థితిని అంతా కూడా దేవుడు తారుమారు చేయబోతున్నాడు. ఈ రోజు నీ యొక్క ఇబ్బంది, నీ యొక్క బలహీనతలు దేవుడు విడిపించి నూతన కార్యము చేత నువ్వు నింపబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాడు.